హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనం అనుగ్రహించబడిన వాగ్దానము రూతు 2వ అధ్యాయము 12వ వచనము. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా దేవుని వద్ద నుండి అనేకమైన బహుమానం మనం పొందుకున్నాను గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తానండి. ఇచ్చిన వాగ్దానం ఏంటండి? ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. మనం ఈరోజు అనేకమైన బహుమానం పొందుకునే వారిలాగా మారిపోయాము. ఎలాగా? తన ప్రియకుమారుడు ఎప్పుడైతే మన కొరకు ప్రాణం పెట్టినాడో ఆ రోజున అన్ని బహుమానం తీసుకునే వారిలాగా మనము మారిపోయాము. సమస్తం జయించిన అనుభవం పొందుకునే వారిలాగా మనము మారిపోయాము. ఎప్పుడైతే నీ కొరకు మరణించి తిరిగి లేచి నువ్వు విశ్వసించున్నావో ఆ రోజున ఏం జరిగిందో చెప్పనా? వాటి ప్రతిదీ జయించిన అనుభవాన్ని దేవుడు మనలోనే పెట్టేసి ఉన్నాడు. అనేకమైన బహుమానం పొందుకునే శక్తిని మనలోనే దేవుడు ఇచ్చేసి ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆ పొందుకున్న ఆ యొక్క శక్తి ద్వారా మనలో ఉన్న నజరైన యేసుక్రీస్తు ద్వారా ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నజరైన యేసుక్రీస్తు నామములో దేవా దీంట్లో నేను బయటికి రావాలి, దీంట్లో నేను విజయం పొందని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ప్రార్థించిన ప్రతిదీ నువ్వు పొందుకునే వాళ్ళగా నువ్వు మారిపోయావు. అటు రీతిగానే ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. కొంచెం కాదండి, కొంతకాలం ఉండేది కాదు, పరిపూర్ణంగా జీవితకాలం ఆనందంగా ఉండే గొప్పమైన బహుమానాలు దేవుడు నీకు ఇస్తాడు. అటు ఇప్పుడు చూసుకున్నట్లయితే వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఒకవేళ వివాహం నీ వయసున్న వాళ్ళందరికీ వివాహం అయిపోయింది, నీకు వివాహం కాలేదు, ఏం నా పరిస్థితి అనుకుంటున్నావా? దేవుడు వివాహం అనే ద్వారా నీ జీవితంలో తెరుచునుగాక. ఆమె అట్టి రీతిగానే ఒకవేళ వివాహం అయి నీ సంవత్సరం దాటి ఇంకా పిల్లలు లేరని నువ్వు బాధపడుతున్నావా? బాధపడడానికి వీలు లేదు. ఎందుకంటే నజరైన యేసుక్రీస్తు నామములో ఎప్పుడైతే ప్రార్థిస్తావో ప్రార్థించే సమస్తాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ నీ జీవితంలో ఆలస్యమైందంటే ఆలస్యమైన దేవుడు అద్భుతంగా నీ జీవితంలో గొప్పవాడిని నేను గొప్ప బిడ్డని నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈరోజు విశ్వాసం ద్వారా నువ్వు ఏదైతే అడుగుతున్నావో నీ జీవితంలో ఎవరైతే పిల్లలు లేరని బాధపడుతున్నా అది సంవత్సరం అవచ్చు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అయినా సరే దేవుడు గర్భఫలమైన ద్వారాన్ని నీ జీవితంలో తెరుచునుగాక. ఆమేన్. అదే విధంగా పిల్లల నుండి ఒకవేళ వీరి జీవితం ఎలా పెంచాలి ఏంటన్నా అయ్యమైన ఉన్నావా? దేవా వీరికి నీ జ్ఞానాన్ని ప్రవచిస్తున్నాం దేవా అని ఎప్పుడైతే వారు బిడ్డల గురించి నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు వారి జీవితాన్ని కడతారండి. దేవుడు వారికి మంచి జ్ఞానాన్ని ఇస్తారు. దేవుని జ్ఞానం మీ పిల్లలకి కలుగునుగాక. అట్టి రీతిగా పిల్లల భవిష్యత్తు విషయంలో దేవుడు మీ పిల్లల భవిష్యత్తులో గొప్ప ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చునుగాక. గొప్పగా సేవ చేసే జ్ఞానాన్ని వారికి అనుగ్రహించునుగాక. ఆమె ఎప్పుడైతే మనం పొందుకున్న దాన్ని ప్రవచించి ప్రార్థిస్తామో ప్రతి ఒక్కటి మన కుటుంబంలో మన జీవితంలో మన పిల్లల విషయంలో దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే దేవుడు అడుగుడే మీకు ఇవ్వబడినాడు. ఎందుకంటే అనేకమైన వాగ్దానాలు ఇచ్చినాడు. ప్రతి వాగ్దానానికి నజరైన యేసుక్రీస్తు వారసులుగా మనల్ని చేస్తున్నాడు. ఈరోజు నువ్వు ఏదైతే పలుకుతావో విశ్వాసం ద్వారా అడుగుతావో అడిగిన సమస్తాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకంటే ఫ్రీ విల్ నీకే ఇచ్చేసాడు దేవుడు. నువ్వు అడిగిన సమస్తాన్ని నీకు ఇస్తాను. నువ్వు ఏదైతే కావాలో విశ్వాసం ద్వారా ప్రార్థించాలి. నువ్వు ప్రార్థించింది నువ్వు పొందుకున్న విశ్వాసంలోకి నువ్వు వెళ్ళిపోవాలి. ఎందుకంటే నువ్వు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అధికంగానే దేవుడు ఇస్తాడు, కానీ స్వల్పంగా తక్కువగా నీకు ఇవ్వడు. కాబట్టి నువ్వు ఈరోజు ఏం చేయాలి? ప్రార్థించాలి. దేవా నీకు జీవితం ఏది కావాలన్నా ప్రతి బహుమానాన్ని మనం ఎవరి దగ్గర నుండి పొందుకోవాలి తెలుసా? దేవుని వద్ద నుండి పొందుకునే వారిలాగా నువ్వు ఉండాలి. లోకపరమైన సంబంధమైన వ్యక్తులు ఏదైనా ఇచ్చినా అది తాత్కాలికంగానే ఉంటుంది. కొన్ని రోజులే లేకపోతే కొన్ని నెలల్లో కొన్ని సంవత్సరాల్లో ఉంటుంది. కానీ దేవుడు ఇచ్చే బహుమానం ఎలా ఉంటుంది చెప్పనా? శాశ్వతంగా నిలిచిపోయి ఉంటుంది. ఈరోజు సంపూర్ణమైన బహుమానాన్ని దేవుని వద్ద నువ్వు పొందుకొనుగాక. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవా నీకే వందనా స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. అడుగుడే మీకు ఇవ్వబడిన తండ్రి, అడుగుచున్నాం తండ్రి. ఈ వీడియో చూస్తున్నారు తండ్రి, ఏ విషయాల గురించి అయితే తండ్రి అడుగుచున్నారు తండ్రి, అడిగిన సమస్తం పొందుకునుగాక అని ప్రవచిస్తుందండి. బహుమానం తండ్రి, బహుమానం అనే ద్వారాలు తెరబడినగాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. వారు ఏ విషయం, వివాహం విషయం, బిడ్డల విషయం తండ్రి, వారి భవిష్యత్తు విషయం తండ్రి, వ్యాపారాల విషయాలు తండ్రి, ప్రతిదీ తండ్రి ఎదుగుతండి నీ వద్ద నుండి వారు పొందుకునుగా కానీ ప్రవచిస్తుందండి. నజరైన యేసుక్రీస్తు నామమున మేము ప్రతిదీ పొందుకోవడానికి అర్హులుగా మేము ఉన్నాం తండ్రి. నీ యొక్క వారసులుగా మమ్మల్ని మార్చున్నావు దేవా. ఆ వారసత్వాన్ని బట్టి తండ్రి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అడుగుడు మీకు మనం అడుగుచున్నాం తండ్రి. భక్తి ఎందు సహోదర ప్రేమ కలిగి ఉన్నాం తండ్రి. వీడియో చూస్తున్నావు తండ్రి, ఏ విషయాల గురించి అయితే తండ్రి అడుగుచున్నా తండ్రి, అడిగిన సమస్తం పొందుకునుగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి ప్రయాణంలో మీరే తోడని నడిపించిందండి. ప్రతి అనారోగ్యం తండ్రి ఇదిగో తండ్రి నజరైన యేసుక్రీస్తు నామమున తండ్రి ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ప్రతి ప్రయాణంలో తండ్రి మీరే తోడని నడిపించిన తండ్రి. అడిగిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.